అలా అసలు ఏమన్నా ఉంటుందా అని అలా పిండి పిండి అలా పాకమే ఉండదు. అయితే మైసూరు పాకు పేరు మారింది కాదు, మైసూరు శ్రీ అట. మైసూరు పాకు పేరు మారినాక కడమ పాకుల పేర్లు ఎందుకు మారొద్దు? అందుకే కరివేపాకేమో కరివేశ్రీ, తమలపాకేమో తమలశ్రీ, యాపాకేమో యాపశ్రీ. ఇగో ఇట్లనే మారుతాయి అయి ఉండాలి. చూస్తుంటే గట్లమే అనిపిస్తున్నది వల్ల నాకు. అసలే ఈ మైసూరు పాకు ముచ్చటేందో చూసి మీరు మైసూరు పాకునే పిలుస్తారా, లేదంటే మైసూరు భారత్ అంటారా, మైసూరు శ్రీ అంటారా? మీ ఇష్టం ఏదన్నా అనుకోరి, కానీ ఈ ముచ్చటైతే చూడుర్రి మీరు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు పాకిస్తాన్ అన్న పేరంటేనే మనోళ్లకు శీదర ఉడుతున్నది కదా. ఏడ పాకిస్తాను అని కనబడ్డా చాలా మందికి రక్తం మరిగినట్టు అవుతుంది. అయితే రాజస్థాన్లో ఒక స్వీట్ల షాప్ ఆయనే మైసూర్ పాకుల పాక్ అని ఉన్నదని దాని పేరునే మార్చి పడేసిండు. ఇక ఇదివర సంది మైసూరు పాకును మైసూరు శ్రీ అని విలువాలనంట. ఆయననే కొత్త పేరు పెట్టిండు, రాసి పెట్టిండు కూడా మైసూరు పాకు ముందు, సారీ మైసూరు శ్రీ ముందు. అగ చూడురి. మరి ఇప్పుడు చెప్పుండ్రల్లా మీకు మైసూర్ పాకు పేరు మంచిగా అనిపిస్తున్నదా, మైసూర్ శ్రీ అని మంచిగా అనిపిస్తున్నదా? లెక్కకైతే మైసూర్ పాకు కర్ణాటక స్పెషల్ స్వీట్ అట. కన్నడంలో పాక్ అంటే తీపి అని అర్థం ఏదైనా పాక్ అని ఉన్నది కదా, దాన్ని తీసేసుడే కావాలి అని రాజస్థాన్లో స్వీట్ల దుఃఖనపైనే డిసైడ్ అయిపోయిండు. అందుకే పాక్ అయిపోయింది, శ్రీ వచ్చింది. సప్పుడు చేక మైసూర్ పాకుకు మైసూర్ శ్రీకి బదులు మైసూర్ భారత్ అని పెడితే ఇంకా మంచిగుండు కదా అని ఇంకా కొందరు కారడ్డమాడుతాండ్రు. మరి పాక్ అన్న పేరు తీసేసుడు అంటే ఇక ఇదివర సంది కరివేపాక్ల కరివే భారత్ అనో లేకుంటే కరివే శ్రీ అనో అనాలే కావచ్చు. చెపాక్ స్టేడియంను చెశ్రీ అనాలనా ఎట్లా? యాపాకును యాశ్రీ అని పేరు పెడతాడై ఉండాలి. ఇగో గిట్లనే అంటున్నారు మరి.